సరే శ్యామ్ అంటే విమర్శలు చేస్తాడు అనుకుందాం అన్న పార్టీ మీద గుర్తిస్తుండ అనుకుందాం ఎవరి మీద వాళ్ళ పార్టీ మీద మరి నాగబాబు గారు నారా లోకేష్ గారు ఇంకా చాలా మంది మీలాంటి చాలా మంది అసలు మరి వాళ్ళందరికీ ఏం ప్రయోజనాలు ఉన్నాయి అవును లేవు కదా మానవత హృదయంతో కాబట్టి మనం తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదో సమర్థించుకొని ఇంకో తప్పు చేసేటువంటి ప్రయత్నం చేయకండి మీరు తప్పు చేశారు ఎస్ ఒప్పుకోండి స్పష్టంగా నా నేలని అవమానించాలనేటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల పేర్లు కూడా నేను ఎత్తా అదే ఇందాక చెప్పిన పేరు వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎవరు ఆంధ్ర చౌదరి ఒక ఇంటర్వ్యూలో ఆమె కూర్చొని మళ్ళీ ఒక బన్ తీసుకొచ్చి అందులో ఇది బన్నే కదా ఫ్రెష్గా ఉంది దీన్ని తినమని చెప్పి ఉంచి ఇస్తుంది అవతల వ్యక్తికి. సో అంటే ఇలాంటి సంఘటనలు ఎట్లా చేస్తారో ఆ బలి అనే అబ్బాయి కూడా అట్లా చేసుకొచ్చింది అనేది వాళ్ళ వాదన. మీరు చూశారు కదా ఉపేంద్ర అన్న ఎక్కడన్నా తను ఊంచి ఇచ్చినట్టు తిను తింటవా తినవా అవును సామాన్యురాలు ఇస్తే తినవా ఒక పేదవాడి పైన నీ ప్రతాపం అని మేడం మహానటి టైపు నటిస్తుంది కదా ఎక్కడన్నా ఊంచి ఇచ్చినట్టు ఉందా అన్న ఉందా ఎక్కడైనా ఉందా ఎవడో ఇవ్వచ్చు వేరే దగ్గర ఎక్కడైనా వాళ్ళు తయారు చేసే కోవాలో అలాంటి పదార్థాలు కల్పిస్తున్నారు అంటే మేము ఊరికి పోయినాం 40 ఏళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ నాయన ఆయన అందరూ వ్యాపారం చేస్తారు ఆ ఫుడ్ తినడం వల్ల ఎవ్వరికి ఎటువంటి హాని జరగలేదు ఎప్పుడు కూడా. పోనీ ఏమైనా రిపోర్ట్స్ దాకపోయి అక్కడనే అడుగుపోయి నువ్వు బోమ్మ నీకు అంత బాధ్యత ఉంటే నువ్వు యూట్యూబ్ లో కూర్చొని ఇటువంటి సొల్లు ముచ్చట్లు చెప్పడం కాదు. నీ సొల్లు ముచ్చట్లు చెప్పి నువ్వు ఆంధ్ర కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి మా తెలంగాణను పాటు చేస్తా అంటే మేము ఒప్పుకోము. మా తెలంగాణ మీద కక్ష కట్టి నువ్వు చేస్తున్నావు ఇదంతా. నీకు నిజంగా బాధ్యత ఉంటే నువ్వు కెమెరాలు తీసుకొని పో వాళ్ళ ఇంటికి పో నేనే వస్తా ఎట్లా తయారు చేస్తారు ఏందని అడుగుదాం. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అమ్ముతుర్రా లేదా మీరు ఆల్రెడీ పోయి వచ్చినా నీ కోసం తీసుకొచ్చింది. సరే అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు కొద్దిగా 3 రోజులు అయినా తీసుకొచ్చి 4 రోజులు అయినా తీసుకొచ్చి ఇది వాసన చూసి ఏలు పెట్టి నువ్వే కొంచెం నాకు తిను నీకు పెళ్ళైందా పిల్లలు కూడా ఉన్నారు మళ్ళీ కావాలన్నా పిల్లలు చెప్పు ఇది తింటే పిల్లలు పుడతారు మరి వాళ్ళు చెప్తురుగా ఇది తింటే పిల్లలు పుట్టారంట గర్భసంచి రాదంట. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ ఇది తిన్న బాపతేనా అయితే అంటే ఇది తిన్నాక పిల్లలు పుడతలేరా చెప్పండి అన్న. వాళ్ళు ఏమంటారు ఇది తింటే పిల్లలు పుట్టరా అని అంటారు. మేమేమంటున్నాం కౌంటర్గా ఇది తింటే పుడతారా అని చెప్తున్నాం. తప్పు కదా నువ్వు తప్పుడు వార్తలను ప్రచారం చేయకు. అరే ఆ పలానా నీకు ఏదైనా జరిగితే శుభ్రత లేదు నాణ్యత లేదు అని ముస్లింలని కేవలం టార్గెట్ చేసి ఫుడ్ జిహాదీ అంటే సామన్న. సరే ఈ కోవా విషయం పక్కన పెడితే హైదరాబాద్లో మంచి బిర్యానీ ఉంటుంది, ఇరానీ ఛాయ్ ఉంటుంది. మరి మన హిందువులు కూడా చాలా మంది విజిటింగ్ పోయినప్పుడు తింటారు కదా ఇష్టం పడి. ప్యారడైజ్లో తింటారు, లేదంటే ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో తింటారు, బావర్చిలో తింటారు. ఒకవేళ ఫుడ్ జిహాదీలు ఉండాలి అట్లా చేయాలనుకుంటే వాళ్ళకు అనేక రెస్టారెంట్లు అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా. నీ గుండె మీద చేసుకొని చెప్పి ఉపేంద్రన్న నువ్వు బొట్టు పెట్టుకున్న వ్యక్తుల దగ్గరనే తిన్నావా ఇంకెంత ఉంటుందో వయసు తెలియదు. ఇన్ని ఏళ్ళ కాలంలో ఎప్పుడు ముస్లింల దగ్గర ఏది తినలేదా? నీకు ఏమైనా జరిగిందా? ఫంక్షన్ కూడా పోతారు ఎక్కడైనా జరిగిందా? అట్లేం మరి తప్పు కదా అది. ముస్లింలు కూడా హిందువుల దగ్గర తింటలేరా? తింటారు. అన్ని మతాల వాళ్ళు అందరి దగ్గర క్రైస్తవులు తింటలేరా? నేను అదే చెప్పిన. కాబట్టి నువ్వు పర్టికులర్గా టార్గెట్ చేసావని స్పష్టంగా కనపడుతుంది. అలా తూకు చేసేవాడని ఇస్తే కనుక వాళ్ళ రిలీజన్ వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పుకుంటారు అలా అంటారు. హలాలు దేనికి చేస్తారన్నా కోడికి మేకకు చేస్తారు హలాలు. ఈ బన్నుకు స్వీట్కు కూల్ డ్రింక్లకు కూడా హలాలు చేస్తారా చెప్పన్నా? చేస్తారా చెప్పు. నాకు తెలిసిన వరకైతే మేక కోడికే అంతే కదా. నీకు అది నచ్చమని నువ్వు తినకు. నీ నోట్లో ఏమన్నా బలవంతంగా తీసుకొచ్చి పెట్టిండా తినమ్మా చౌదరి తినమ్మా అని పెట్టిండా? అరే ఎంత అంటే నువ్వు కావాలనే కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? నా సమ్మక్క సారక్కల జాతర దగ్గర అవమానం జరిగిందన్న. నా సమ్మక్క సారక్కల జాతరకు ప్రపంచం నుంచి కూడా న్యూజిలాండ్ నుంచి ఒక ట్రైబల్ తెగ వచ్చింది. గిరిజనులు, ఆదివాసులు, బంజారా బిడ్డలు, గోండులు, చెంచులు, కోయలు అందరూ ఒక ట్రైబల్ తెగ. అందరూ అందంగా అద్భుతంగా అక్కడ జాతర తీసుకుంటారు 2 ఏళ్ళకి ఒకసారి. ఎవరికి అవమానం? మనకే కదా అవమానం. అక్కడ ఏమైనా జియో గవర్నమెంట్ పాస్ చేసిందా? వాళ్ళని పర్టికులర్ గా కర్నూలుకు సంబంధించిన మతస్థులు రావద్దని చెప్పిరని వాళ్ళు అంటారు. జియో ఉందా అధికారికంగా ఏమైనా సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం? చేయలేదు కదా. వీవెవరు అనడానికి నాకు అర్థం కాదు. రేపొద్దున వాళ్ళు రావద్దు, రేపొద్దున మాలోళ్ళు రావద్దు, మాది వాళ్ళు రావద్దు, బాపనోళ్ళ గుళ్ళే కనుక పెట్టిన ఆంక్షలు పెడతారా మీరు? చెప్పన్నా అసలు ఆమెకి మా జాతరకు సంబంధం ఏం చెప్పు. వాసం మాట్లాడుకున్నాం. సమ్మక్క సారక్కలు ఎవరన్నా? ఉపేంద్ర నువ్వు కూడా వరంగల్నే పుట్టినావు. గిరిజన దేవతలు. సమ్మక్క సారక్కల చరిత్ర ఏ బైబుల్లో కానీ, ఏ ఖురాన్లో కానీ, ఏ భగవద్గీతలో కానీ, ఏ రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఋగ్వేదంలో కానీ, ఏమంటారు గరుడ పురాణంలో కానీ, లేకపోతే వేదాల్లో కానీ, ఇతిహాసాలలో కానీ ఎక్కడన్నా ఉందా అన్న? లేదు. నాకు తెలిసిన చరిత్ర నేను చెప్తా, నీకు కూడా తెలుసు. ఇప్పటికీ సమ్మక్క జాతర మీద వివక్షత జరుగుతూనే ఉంటది. చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బిజినెస్ మ్యాన్లు ఎందుకు పోవాలి, వ్యాపారవేత్తలు నువ్వు చెప్పిన నాకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. నాకు పూనుకుంటే దేవత సమ్మక్క పూనుకుంటా తెలుసా? నాకు మా నాయనమ్మ జోక్ కాదు. నాకు పూనుకుంటే సమ్మక్క
నాకు ఇది లైవ్ లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడతలేదు కానీ అమ్మన బూతులు తిట్టాలంటే చిన్న జీయర్ని ఎంత దారుణంగా అవమానించాడు. వాళ్ళు ఏమన్నా పెద్ద దేవతలు ఆకాశం నుంచి చూడిపడ్డారా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేసుకోవాలి కానీ వ్యాపార దేవతలు వాళ్ళు ఏమైనా పైన చూడిపడ్డారా? వ్యాపార దేవతలు అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టుకొని 1000 కోట్లు దనుకుంటే మాత్రం ఇబ్బంది లేదు. ఆయన పెట్టుకోండి, మేము అన్నమా స్టాచ్యూ ఒక చెట్టు కింద ఉన్న దేవతను పూజించుకుంటే మాత్రం వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. అరే ఈ భూమి మాది, ఈ అడవి మాది, ఈ అడవిలో ఉన్న సంపద మాది, ఈ దేశ మూలవాసులం, మేము గిరిజనులం, ఆదివాసులం, ఓకేనా అనేటువంటి కోణంతోని దొరా నీకు ఎందుకు కట్టాలి పన్ను అని కాకతీయ కామరాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అందుకు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. కానీ వాళ్ళ బాడీలు దొరకలే. ఆ చెట్టు దగ్గర వాళ్ళ గాజులో లేకపోతే వాళ్ళ ఆనవాళ్ళు ఏదో ఒకటి దొరికితే నా బిడ్డ సమ్మక్క నా సారక్క ఇక్కడ వెలిసిందని ఆ చెట్టుని మొక్కుకుంటారు. అది చరిత్ర. దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడారు సమ్మక్క సారక్కలు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడారు. గిరిజనులు మాట్లాడతారు. నీ ప్రభుత్వం గిరిజనులని అర్బన్ నక్సలైట్ల పేరుతో పిట్టలు కాల్చినట్టు కాలుస్తుంది. నీ గిరిజనుల మీద ప్రేమ ఉంటే మాట్లాడు, రైట్? గిరిజనుల గురించి మాట్లాడుతున్నావు కదా. సమ్మక్క సారక్కల దగ్గర గిరిజనులు తప్ప గిరిజనేతరులు వ్యాపారం చేసుకోవడానికి జీవో తీసుకురమని ప్రభుత్వం డిమాండ్ చేయి. ఎంతమంది గిరిజనులకు మా లంబడల భూములను గుంజుకుంటుర్రు? మాట్లాడు. అడుపక్కన ఉన్నటువంటి మా గిరిజనుల గురించి మాట్లాడు. గిరిజనుల మీద ప్రేమ ఉంది, ఆదివాసుల మీద ప్రేమ ఉందిగా నీకు. కాబట్టి నువ్వు ఏదో కథల్ని నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసి నీ అయిపోయింది. నీ కథలు మొత్తం, మీ డ్రామాలు మొత్తం అయిపోయింది. మీరు స్పష్టంగా మీరు ఎవరి తెలంగాణ ద్రోహులని ఇప్పుడు వాళ్ళ ఛానల్ కు వార్నింగ్ పంపుతున్నారట. ఏమని? ఆరామ్ ఖోర్ తుమ్కా వాడు అంటుండేదో హిందీలా మిమ్మల్ని చంపేస్తాము, నువ్వు ఒక ఆతంకవాదివి, అది ఇదని అంటున్నారు. వీళ్ళ ఛానల్ పాకిస్తాన్ తీవ్రవాళ్ళు ఎందుకు చూస్తున్నారట? అదే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు వీడియోలు కదా. అట్ట కదా బెదిరింపు వస్తున్నాయి, మా తలలు నరికేస్తాం. ప్రియా చౌదరి దట, బాలాజీ గౌడ్ది, బండి సంజయ్ది, వీళ్ళందరి తలలు నరికేస్తారట. మరి అట్లా అన్న వాళ్ళని పట్టుకోవాలి కదా, ప్రభుత్వం కేసు పెట్టిరా? మరి వీళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉన్నాయట వాళ్ళ దగ్గర ఉన్నాయట. నన్ను కూడా ట్రంప్ చంపుతా అంటున్నాను. చూగదు ట్రంప్ చంపుతా అంటుండు. ఆ ట్రంప్ కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది కదా, నా మీద గురి పెట్టిరంట. నన్ను కూడా లేకుండా చేస్తావు నువ్వు, నాకు వ్యతిరేకంగా మా ట్రంప్ కు ట్రంపే చంపుతాను అంటున్నాను. నువ్వు ఆడున్నావు చెప్పురా శ్యామ్, నువ్వు నరేంద్ర మోడీని అవమానిస్తున్నావు. ఎందుకంటే నరేంద్ర మోడీ నా దోస్తు, నువ్వు నరేంద్ర మోడీని పొద్దున్న లేస్తే నువ్వు విమర్శిస్తున్నావు అని ట్రంప్ వేరే చెప్పాలంటే ఎన్నన్నా చెప్పొచ్చు అని అంటున్నారు మీరు. అంతే కదా? తప్పు కదా అన్న, చెప్పు తప్ప కదా? కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. నేను వీళ్ళ యూట్యూబ్ ఛానల్ తీవ్రవాదులకు ఏం పని లేదా? వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటుంటారా? చూస్తే కన్నా మీ ఛానల్ ఎందుకు చూస్తారు? మీకు వాళ్ళకి ఏం సంబంధం? కానీ శామన్న ఒక జర్నలిస్ట్ నాకు కూడా బాధ అనిపిస్తుంది. జర్నలిస్ట్ అనేటోడికి మతానికి ఏం సంబంధం అసలు? జర్నలిస్ట్ అనేటోడు ఏంది? రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్యలో లేదంటే ఇష్యూస్ నుంచి సొల్యూషన్ మధ్యలో వారధిగా ఉండాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నావా, మా గుడికి కంచెలేసిరు, వాళ్ళ గుళ్ళు గోపురాలు వాళ్ళకి కొట్టలేదు, మా మసీదు ఇట్లుంది, మీ చర్చ్ అట్లుంది. జర్నలిజానికి ఈ మతాలకు ఏం సంబంధం? అట్లా చేసే వాళ్ళని జర్నలిస్ట్ ఎట్లా అంటారు అనేది క్వశ్చన్. మీలాంటి జర్నలిస్ట్ సంఘాలే చెప్పాలి, నేనైతే జర్నలిస్ట్ను కాదు. నేనేమంటున్నాడు ఉపేంద్ర అన్న, ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి సమాజంలో మనం, ఓకేనా? ఫుడ్ పాయిజన్ ఉంటే కనుక క్వశ్చన్ చేయి. నిన్నగాక మొన్న అత్తాపూర్లో హల్దీరామ్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేసింది, అవునా? చూసినాం. దాని గురించి మాట్లాడరా? మేము మార్వాడి నకిలీ దందా, మార్వాడి మోసాలు మొత్తం పెట్టినాం. పానీపూరి అమ్ముకునేటువంటి పానీపూరి ప్యాకెట్ ఉంటుంది అన్న, దాని పేరు ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా ఉపేంద్ర అన్న? వాడు ఎప్పటి నుంచో బండి మీద అమ్ముతాడో తెలుసా? ఫలోడా బండ్లు అమ్ముతారు రోడ్ల మీద. ఒక్కడు కూడా తెలంగాణ బిడ్డ కాదు, అంతా రాజస్థాన్ మార్వాడీలు అమ్ముతారు. వాళ్ళు రోజు 6-7 వేలు సంపాదించుకుంటాడు. ఒక్కొక్క గ్లాస్ 150 రూపాయలు పైనే. సరే ఇదైతే 50, అవునా కదా? దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అడిగినావా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి ఉపేంద్ర అన్న. పెద్ద పెద్ద హోటళ్లలో 5 స్టార్ 3 స్టార్ హోటళ్లలో ఏంది ఆ వలి ఎవరైతే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన జులుం జలాయించండి అంటారు. అంతే కదా? అన్ని తెలిసి కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదా. క్లియర్ కనిపిస్తుందా? అవునా కదా? వివక్షత. ఇప్పుడు ఆ వలి ప్లేస్ లో ఎవరో శ్రీనివాసో లేదంటే రాముడో లేదంటే కృష్ణుడు అట్లా పేరున్న వ్యక్తులు అంటే ఏంది మరి ఈయన రియాక్షన్ ఎట్లుంటుండే? నాకు తెలియదు, మరి ఆయనే చెప్పాలి. అలా ఉండలేదు కాబట్టే కదా ఇప్పుడు హల్దీరామ్కు పోవట్లేడు, ఆ ఫలోడా బండ్లను అడగట్లేడు, ఈ పానీపూరి గప్చిప్పులను వాళ్ళు అడగట్లేడు. ఇలా కల్తీ చేసేటువంటి ఇంకా చాలా దాదూస్ ఉన్నాయి, ఢిల్లీ మిఠాయి ఉన్నది, ఈ చాలా దుకాణాలు ఉన్నాయి, ముచ్చట కల్తీ చేస్తుర్రు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాడు ఏకంగా జగిత్యాల దగ్గర ఏమంటారు పానీపూరిలో వేసే టాయిలెట్లు వాడే వాటర్ తీసుకొచ్చి పోసిండు. నేను చెప్పుడు చాగంటి కోటేశ్వరరావు చెప్పిండు, ఆ పానీపూరి దండవండి బాబు, అది ఏం పోతాడో తెలియదాడా అనడా లేదా? మరి ఆయన మీద చర్యలు ఉండవు, వాడి మీద మాట్లాడరు. కాబట్టి ఇది ఒక రకమైన దేశ నలుమూల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, లేదంటే సామాజికవేత్తలు, లేదంటే సోషల్ యాక్టివిస్టులు అందరూ చలించిపోయి వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నప్పుడు సో కాల్డ్ ఈ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు, ఆ జర్నలిస్టులు వీళ్ళకి ఎందుకు పశ్చాత్తాపం కలుగుతలేదు అంటారు అసలు?